శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వాల్మీకి మనిషి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధ కాండలు పూర్తి చేసాం. చివరిదైన ఉత్తరాఖండ్లో కూడా 101వ సర్గ వరకు 101వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 102వ సర్గని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. కుజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందరం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షాంతారాం వందే లంకా భయంకరం సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. తత్శ్రుత్వా హర్షమాపేదే రాఘవో భాతృభిః సహ వాక్యం చాద్భుత సంకాశం భ్రాతృం ప్రోవాచ రాఘవా. భరతుడు చెప్పాడు, రాముడు అప్పగించిన పని ఎలా పూర్తి చేశాడో వివరంగా చెప్పాడు. ఏం పని అప్పగించాడు? కేకే రాజు ఒక అభ్యర్థన చేశాడు గంధర్వులను ఓడించమని. 3 కోట్ల మంది గంధర్వులను ఓడించి భరతుడు అక్కడ 2 పట్టణాలను ఏర్పరిచి వచ్చాడు. ఆ సంగతి అంతా చెప్పాడు. ఒకటేమో ఆ పురాల పేర్లు తక్షశిల ఒకటి, ఇంకొకటి పుష్కలావతం. తక్షం తక్షశిలాయాంతు పుష్కలం పుష్కలావతి గంధర్వదేశే రుచి గాంధార విషయే చ సహ. అదే ఇప్పుడు కందహార్ అంటున్నారు. అది ఒకప్పుడు మందే. ఆఫ్ఘనిస్తాన్ మన దేశమే. దాని ముఖ్యపట్టణం గాంధారం, గాంధార దేశం. అది అక్కడ గంధర్వులు ఉండేవాళ్ళు ఇదివరకు. కైకేయి రాజు అన్నాడు, వాళ్ళని ఓడించి మీరు దాన్ని స్వాధీనం చేసుకోవాలి అని అడిగాడు. ఆ అభ్యర్థన ప్రకారం భరతుడిని ఇచ్చి పంపించాడు. ఆయన వెంబడ వచ్చిన దూత వెంబడ వస్తే అవి వెళ్ళి అక్కడ భరతుడు 3 కోట్ల మందిని చంపాడు గంధర్వుల్ని. అక్కడ ఏర్పరిచాడు ఈ 2 పట్టణాలని. అది నిన్నటి సర్గలో చదువుకున్నాం మనం. అక్కడ ఎవరిని స్థాపించారు? భరతుడు కొడుకులు 2 వాళ్ళ పేర్లతోటి ఏర్పరిచారు నగరాలు. వాళ్ళ పేర్లు అవి ఏమి పేర్లు? తక్షుడు, తర్వాత పుష్కలుడు వాళ్ళ పేరు. వాళ్ళ పేరునే తక్షశిల, పుష్కలావతం అనే నగరాలని ఏర్పరిచాడు. అక్కడ ఏర్పరిచిన వృత్తాంతం అంతా చెప్పాడు. అది చదువుకున్నాం. అది విన్న తర్వాత రాముడు భరతుడి మాటలు విని తత్శ్రుత్వా హర్షమాపేదే, ఎంతో సంతోషించాడు తను చెప్పిన పని చేసినందుకు. ఇలా మాట్లాడాడు. ఆ తర్వాత ఇమౌ కుమారౌ సౌమిత్రే తవ ధర్మ విశారదౌ అంగదశ్చంద్రకేతుశ్చ రాజ్యార్థే దృఢ విక్రమౌ. ఎన్నేళ్ళు పరిపాలించాడు రాముడు తెలుసా? 12,000 సంవత్సరాలు. చివరికి వచ్చాం మనం అన్నమాట. ఏం చేస్తున్నారు ఇప్పుడు? కొడుకుల్ని ఈ రాజ్యం అప్పచెప్పబోతున్నారు వీళ్ళందరూ కదా. ముందు భరతుడి కొడుకులకి కొన్ని నగరాలు అప్పచెప్పేశారు. ఆ 2 నగరాలు తక్షశిల, పుష్కల అని. ఇప్పుడు లక్ష్మణుడిని ఉద్దేశించి చెప్తున్నాడు. లక్ష్మణ, నీ కుమారులైన ఈ అంగదుడు, చంద్రకేతువు వీళ్ళు కూడా బాగా ధర్మం ఎరిగిన వాళ్ళయ్యా. రాజ్యానికి రాజుగా ఉండటానికి తగిన దృఢ పరాక్రమాలు కలిగిన వాళ్ళు. ఇమౌ రాజ్యేభిషేష్యామి దేశ సాధు విధీయతాం రమణీయోక్య సంబాధో రమేతాం యత్ర ధన్వినవు. వీరిద్దరిని కూడా రాజ్యాభిషిక్తుల్ని చేస్తాను. ధనుర్ధరులైన వీరిద్దరు కూడా సుఖంగా ఉండతగిన అందమైన జనసమ్మర్ధం లేని దేశాన్ని బాగా ఆలోచించి నిర్ణయించండి. అదేంటి? జనసమ్మర్ధం లేని చోటుట. జనులు ఉండాలిగా పరిపాలించాలంటే. మరి ఈయన జనసమ్మర్ధం లేని ప్రదేశాన్ని చూసి నిర్ణయించండి అంటున్నాడు. అంటే
అక్కడ కొత్త రాజ్యం స్థాపిస్తాడనమాట. జనాలందరూ వస్తారు బహుశా అనుకుంటున్నాను నేను. నా రాజ్యాం యత్ర పీడాస్యాన్ ఆశ్రమాణం విరాసనాం స దేశో దృశ్యతాం సౌమ్య నా పరాజ్యామహే యథా. ఏ దేశంలో ఇతర రాజులకు బాధ కలగదో, ఆశ్రమాలు అనేవి పాడైపోకుండా ఉంటాయో అట్టి దేశాన్ని అన్వేషించండి. అంటే అక్కడ ఏమన్నా ఆశ్రమాలు కూడా ఉండకూడదనమాట. ఏ రాజు కూడా అయ్యో నా రాజ్యం ఆక్రమించాడని బాధపడకూడదు. భూమి మీద ఉండే రాజులు వేరు, గంధర్వులు వేరు కదా. గంధర్వుల్ని సంహరించారు, గంధర్వ రాజ్యాన్ని అక్కడ రాజ్యం ఏర్పరిచారు, అది వేరే విషయం కదా. భూమి వాళ్ళది కాదు కదా, గంధర్వులది. గంధర్వులు ఉండే ప్రదేశం భూమి కాదు కదా. వాళ్ళ దేశాలు వేరు. గంధర్వ వాళ్ళు సంచరించే చోట్లు ఆకాశంలో ఉంటాయి కదా. అప్సరసలు, గంధర్వులు వీళ్ళందరూ ఎప్పుడైనా ఒకసారి భూమి మీద వచ్చి కాసేపు ఉండి వెళ్ళాల్సిన వాళ్ళే కానీ ఆక్రమించుకొని ఉండకూడదు. కాబట్టి గంధర్వుల్ని చంపేశారు. ఇప్పుడు ఏమంటున్నారు, భూమి మీద ఎక్కడ ఎవరిని లేని ప్రదేశాన్ని అన్వేషించండి. తథోక్తవతి రామేతు భరత ప్రత్యువాచ అయం కారుపదో దేశో రమణీయో నిరామయ. రాముడు అన్నది లక్ష్మణుడితోటి జవాబు చెబుతున్నది భరతుడు చెబుతున్నాడు. ఒక ప్రదేశం ఉందయ్యా, దాన్ని కారుపథం అంటారు. అది సుందరమైనది, ఏ రోగాలు లేనిది. నివేశ్యతాం తత్ర పురమంగదస్య మహాత్మన చంద్రకేతో సురుచిరం చంద్రకాంత నిరామయ. అక్కడ మహాత్ముడైన అంగదుడికి పురము నిర్మింపబడుగాక. చంద్రకేతువునికి చాలా అందమైన రోగాదులు లేని చంద్రకాంతపురము నిర్మింపబడుగాక. వాళ్ళ పేర్లు అన్నమాట ఇవి. అంగదుడు. అంగదుడు అంటే మన అంగదుడు కాదు, మనకు తెలిసిన అంగదుడు వాలి కొడుకు కాదు. ఈయన ఎవరి కొడుకు? లక్ష్మణుడు కొడుకు అంగదుడు. ఈ అంగదుడు చంద్రకేతు వీళ్ళిద్దరికీ అంగదుడికేమో ఆ కారుపథ దేశం దగ్గర పురము, చంద్రకేతువుకి చంద్రకాంతపురము రెండు నిర్మింపబడుగాక అని చెప్తున్నాడు. రేపు మనం 7వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు సాయి, కృష్ణార్పణమస్తు.